ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 8 months అవుతుందండి. 8 months. అంటే మీకెప్పుడైనా ఓనర్ కావచ్చు, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, నోటీస్ లాంటిది ఇట్లా కూల్ చేస్తాం ఖాళీ చేయండి? మాకు మార్నింగ్ 7 o'clock వరకు కూడా ఎవ్వరు నోటీస్ ఇవ్వలేదు. మార్నింగ్ 7 చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎట్లా అంటే కామన్ గా నార్మల్ గానే రెంట్ నడుస్తుంది, తీసుకుంటున్నారు, చేస్తున్నారు. మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు కూడా. మార్నింగ్ 7 o'clock వచ్చి డోర్ కొడుతున్నారు. అది కూడా చాలా గట్టిగా కొడితే అందరూ భయపడి బయటకు వచ్చినప్పుడు మెసేజ్ పెట్టారు. మేనేజర్ ఇక్కడ ఉన్నారు, అశోక్ గారు అని, ఆయన మెసేజ్ పెట్టారు, ఇంట్లోకి ఎవరు బయటికి రావద్దు మీరు అని చెప్పారు. కానీ వాళ్ళు డోర్ కొడుతూనే ఉన్నారు. మేము భయపడి బయటకు వచ్చి ఏమైంది ఏంటిది అని అంటే, ఇట్లా మీరు 1 hour లో కాల్ చేసేసాలి, హైడ్రా కిందికి వెళ్ళిపోతుంది, ఇది మొత్తం డిమాలిష్ చేసేస్తున్నామని చెప్పగానే మేము షాక్. యాక్చువల్లీ నిద్రలోకి లేచి షాక్. మా సిస్టర్ ఉంటారు ఇక్కడ, ఆమె ఒక్క ఆమెనే ఉంటుంది, హస్బెండ్ కూడా లేరు, 2 పిల్లలతో ఇక్కడ ఉంటది అనమాట. ఆమె నాకు ఫోన్ చేయగానే నేను నాంపల్లి నుంచి వచ్చాను, ఇడ్చుకుంటా కాల్ చేసింది, నాకు ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అయిపోయింది అంటే. నేను నాంపల్లి నుంచి వచ్చాను, ఇప్పుడు వచ్చి ఇక్కడ సామాన్లన్నీ ఇప్పుడు మొత్తం బయటికి తీసినాం. పైనుంచి లిఫ్ట్ ఫెసిలిటీ లేదు, ఇప్పుడు సామాన్లు తీయడానికి కూడా మాకు లిఫ్ట్ ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం కట్ చేసేసారు. మాకు ఇప్పుడు 3rd floor నుంచి మొత్తం మోసుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ మాకు ఇప్పుడు అడ్వాన్స్ వాళ్ళ దగ్గరే ఉంది, మాకు అడ్వాన్స్ కూడా ఇప్పుడు టైం తీసుకొని ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఇస్తారో లేదో మాకేం తెలియట్లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దాని గురించి కూడా మాకు లేదు. ఇప్పుడు మాకు అడ్వాన్స్ లేదు, మళ్ళీ ఇప్పుడు మాకు ఇల్లు దొరకాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మేము ఇన్ని ఇల్లు చూసినాం కానీ మాకు దొరకట్లేదు. ఇప్పుడు ఇప్పుడు మేము అన్ని వెళ్ళిపోయినాయని చెప్తున్నాం. ఇప్పుడు మొత్తం రోడ్ మీద ఉన్న పరిస్థితి ఉంది. ముందే ఎండాకాలం, ఎండ ఉంది, ఇంకొంతసేపు అయితే ఇక్కడ చాలా మస్కిటోస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొంతసేపు కూడా వాళ్ళు ఆగనివ్వట్లేదు. 1:30 లోపల మీరు షిఫ్ట్ అయిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అంటున్నారు. మేము సామాన్ తీసుకొని ఎండలో ఎక్కడ వెళ్ళాలి? మళ్ళీ ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఓనర్ కి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారో ఇయ్యలేదో మాకు చెప్పలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇచ్చినప్పుడు ఓనర్ ఏం చేశారు? మళ్ళీ టెనెంట్స్ కి ఎందుకు చెప్పలేదు? ఇక్కడ 1-2 members ఉంటే ఓకే, మీరు ఎప్పుడైనా షిఫ్ట్ చేయగలుగుతారు. ఇక్కడ 30 to 35 members ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉన్నారు. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్ని ఇక్కడే ఉన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తే ఇన్స్టెంట్ గా ఎక్కడ వెళ్తారు? మీరేమైనా సోర్సెస్ చూసి మాకు చెప్పేది ఉంటే, మాకు ఒక 2 months ఇంటిమేషన్ ఇస్తే మేము ఎక్కడన్నా మేము దోలాడిగానే వెళ్తాం కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. సడన్ గా 7 o'clock వచ్చి మీరు నిధులకేం లేవట్టి మీరు ఇప్పుడు కాల్ చేయాలి అని అంటే ఎట్లా చేస్తారు? సామాన్లు ఎక్కడ తీసుకొని పెట్టాలి, ఎక్కడ ఉండాలి? అడిగాము. సడన్ గా ఎట్లా చేస్తాము అని అంటే షాక్ లో ఉన్నాం కదా అందరం. సడన్ గా ఎట్లా చేస్తాము, ఎక్కడ వెళ్తామని కూడా అడిగాం కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. మీరు ఎట్లయినా కాల్ చేయాలి అని చెప్తున్నారు. సామాన్లు మీరు తీయకపోతే మేము తీసుకు పడేస్తాము, మొత్తం డిమాలిష్ చేసేస్తాము అని వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు అట్లా అన్నప్పుడు మేము సామాన్లను తీసుకొచ్చి కింద పెట్టినాం. ఇప్పుడు మేము కింద నుంచి కూడా ఇప్పుడు బయటికి పెట్టాలి, ఎండలో పెట్టాలి, ఎండలో కూర్చోవాలి. ఇంకొంచెంసేపు అయితే ఇక్కడ చీకటి అవుతుంది. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, మాకు సోర్సెస్ ఏంటిది? మళ్ళీ ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ గురించి ఇప్పుడు మేము గవర్నమెంట్ కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంటిమేషన్ ఇచ్చారు ఓనర్ కి. సో ఓనర్ ఇస్ ద ఫుల్ రెస్పాన్సిబుల్ పర్సన్. సో హీఈస్ ద పర్సన్ హూ డిడ్ దిస్. సో ఆయననే రెస్పాన్స్ తీసుకోవాలి. ఆయన కూడా ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారని చెప్తున్నారు, ఆయన లేరు, కాంటాక్ట్ లో కూడా లేరు అని చెప్పారు, వస్తున్నారని కూడా చెప్తున్నాము. మాకైతే ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు ఏమీ తెలియదు. ఓన్లీ మీరు ఇప్పుడు మాకు ఏంటంటే రోడ్ మీద పడేసినారు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి? అది బ్రష్ కూడా చేసేంత మాకు టైం కూడా ఇవ్వలేదు. జస్ట్ మేము ఏం ఇప్పుడు ఫుడ్ కూడా ఏం తినలేదు. ఇప్పుడే నేను వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను. ఉన్నారు, దొరకట్లేదు. ఇప్పుడు డిమాండ్ లో ఇప్పుడు మేము ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము, గ్రూప్లలో చూసి నో బ్రోకర్ అవి అన్ని యూజ్ చేసి మేము చేస్తున్నాం. ఇప్పుడు డిమాండ్ లో ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టెంట్ వస్తారని తెలుసు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ లో పెడుతున్నారు. ఇప్పుడు ఎంత అడిగితే అంత ఇస్తారు. ఇప్పుడు ఎట్లా సామాన్లు బయట ఉన్నాయి కాబట్టి వస్తారా? ఇప్పుడు సిచ్యువేషన్ మాకు ఏంటంటే మా డూ ఆర్ డై, ఏదన్నా సిచ్యువేషన్ ఏది కూడా సరిగ్గా లేదు. మా సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు ముందుకు వస్తారు, ఏం చేస్తారు? ఉన్నాం. ఎప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు. చాలా మంచిగా నడిచింది, అన్ని ఓకే ఉంది. మాకు ఇది కొత్త బిల్డింగ్ కదండి, ఎవరు కూడా అంటే డౌట్ రాదు కదా ఇల్లీగల్ ఎట్లుంది అని. మాకు ఎవరికి డౌట్ కూడా రాదు కదా. కొత్త బిల్డింగ్ అన్నప్పుడు సరే అని చెప్పి మేము వచ్చేసినాం, అంతేగాని మేము ఏం మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా, 2-3 months బిఫోర్ వెళ్ళిపోతాం కదా. అది సిచ్యువేషన్, ఇది కరెంట్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది ఇప్పుడు.